హలో ఎవ్రీవన్. అందరికీ ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీ గురించి చెప్తా. దీనికి ఏం పేరు పెడతారో మీరు అది పెట్టుకోండి. నేనేం పేరు పెట్టానో తర్వాత చెప్తా. స్వీట్ తినాలని క్రేవింగ్స్ చాలా మందికి వస్తాయి కదా. నాకైతే స్వీట్ అంటే చాలా ఇష్టం. హాట్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వను. సడన్‌గా స్వీట్ తినాలనిపించింది. అందుకనే ఇలా చేసుకుంటున్నా. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. స్వీట్ లవర్స్‌కి చాలా బాగుంటుంది. ఒక బౌల్‌లో కొంచెం గోధుమ పిండి తీసుకోండి. దాంట్లో ఒక లేత కొబ్బరి ముక్క తీసుకుని గ్రైండ్ చేసి అందులో వేసేయాలి. వేసేసిన తర్వాత కొంచెం బొంబాయి రవ్వ, తగినంత బెల్లం వేసి ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకొని పెట్టుకోవాలనమాట. తర్వాత పాన్ పెట్టుకుని తగినంత నూనె పోసి, నూనె వేడెక్కిన తర్వాత చిన్న చిన్న పీసుల్లా ఇలా తీసుకోవాలనమాట బోండాల్లాగా. అయితే దీన్ని బూరెలని కూడా అనొచ్చు. పిల్లలకి పెడితే చాలా టేస్టీగా కొంచెం కూడా వదలకుండా తినేస్తారు. ఇలా చిన్న చిన్న బోండాల్లా వేసిన తర్వాత కొంచెం హై ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి. లేకపోతే లోపల వేగవనమాట. ఇలా వేయించుకోవాలి. బెల్లం సరిగ్గా కరగకపోతే కొంచెం పేలుతుంది. బెల్లం కరిగేటట్టు ఇలా ఈ కన్సిస్టెన్సీలోనే వేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటాయో. ఇలా చిన్న చిన్న బూరెల్లా ఉన్నప్పుడు బాగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. అసలు ఎంత బాగా వేగిపోయాయో చూసారా? చాలా బావుంటాయన్నమాట. స్వీట్ బోండా అని గూడా అనొచ్చు. నేనైతే టేస్ట్ చేసేసాను. సూపర్ ఉన్నాయి. ఒకసారైతే ట్రై చేయండి. నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.